ఇజ్రాయిల్ హమస్ల మధ్య సీజ్ ఫైర్ డీల్ కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ సీమ్స్ టు హ్యావ్ ఫోర్స్ ద డీల్ అంటారు. ఇజ్రాయెల్ పైన హమస్ పైన ఒక రకంగా ఒప్పందాన్ని బలంగా దురుద్దాడు. ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ క్లియర్గా కనబడుతోంది. సో లెట్ మీ ఫస్ట్ కమ్ టు ద డీల్. ఈ డీల్ ఖతార్ మీడియేట్ చేస్తోంది. అల్ జజీరాతో సహా ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తున్నది ఖతార్ మీడియేట్ చేసినటువంటి ఈ డీల్ దాదాపు హమస్ అగ్రీ అయింది, ఇజ్రాయెల్ కూడా దాదాపు అగ్రీ అయినట్టుగానే తెలుస్తోంది. ఆల్రెడీ ట్రంప్ ఎన్వాయ్ రాయబారి విట్కాఫ్ ఖతార్ వెళ్ళాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో కూడా చర్చలు జరిపాడు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ముందు అంత ఆసక్తి చూపకపోయినా అనివార్యంగా అగ్రీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆసక్తి చూపలేదు అంటే నెతన్యాహుకు ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రభుత్వము ఫార్ రైట్ పార్టీస్ పైన ఆధారపడ్డది. ఫార్ రైట్ పార్టీ అంటే ఇక యూదుల జాతీయవాదాన్ని అతిగా తలకెక్కించిన పార్టీలు. సో ఈ పార్టీకి చెందిన నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రతా మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు ఈ డీల్ మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ డీల్ వినాశకరం, ఇజ్రాయిల్కు ఇట్స్ ఎ డిజాస్టర్ అని వాదిస్తున్నాయి. కానీ అటువైపు నుంచేమో ట్రంప్ తరుముకొస్తున్నాడు. అయితే నెతన్యాహుకి అడ్వాంటేజ్ ఏంటంటే అపోజిషన్ ఈ డీల్కు మద్దతు పలుకుతుంది. ఒకవేళ ఈ డీల్ కనుక అగ్రిమెంట్ కనుక పార్లమెంటుకు వస్తే అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అంగీకరించకపోయినా, మద్దతు ఇవ్వకపోయినా తాము మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని అపోజిషన్ పార్టీ చెప్పాయి. ఇవాళ నెతన్యాహుకు ప్రాబ్లము పార్లమెంట్ ఆమోదం పొందడం కాదు, డీల్ పార్లమెంట్ ఆమోదం పొందుతుంది. కానీ ఫార్ రైట్ పార్టీస్ మద్దతు ఉపసంహరించుకుంటే ఆయన ప్రభుత్వం పడిపోతుంది. అందువల్ల నెతన్యాహుకి ఇంకా డైలామా ఉంది. చివరి నిమిషంలో దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అంటారు. అందువల్ల చివరి నిమిషంలో ఏమైనా అడ్డంకి వస్తే తప్ప, వాస్తవంగా నెతన్యాహు ట్రంప్ మంచి మిత్రులు కూడా. అండ్ అందువల్ల నెతన్యాహు ఆశించింది ఏంటంటే ట్రంప్ వస్తే తనకు పూర్తి మద్దతు వస్తుంది అని ఆశించారు. వాస్తవంగా ట్రంప్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉండే. నేను ప్రెసిడెంట్ అయ్యేలోగా ఒప్పందం కుదరకపోతే ఆల్ ద హెల్ విల్ బ్రేక్, అంటే నరకం చూస్తారు, అది హమస్కు నష్టం, అందరికీ నష్టం అని కూడా హెచ్చరించాడు. ఉక్రెయిన్ విషయంలో వార్ ఎండ్ చేస్తాడు ట్రంప్, కానీ ఇజ్రాయెల్కి అనుకూలంగా పూర్తిగా ఉండేదాకా హమస్ వార్ క్లోజ్ చేయడు అని అందరూ అనుకున్నారు. అందుకే చెప్తుంటాం కదా, ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్ అని. ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేశాడు, బైడెన్ యుద్ధాలు సృష్టిస్తే నేను యుద్ధాలు ఆపేస్తాను అని. ఐ లెండ్ ద వార్స్, ఎందుకు అమెరికా యుద్ధాలు చేయాలి అన్నాడు. అన్నట్లే ఉక్రెయిన్ గాజా రెండు యుద్ధాలని ఆపే దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది. ట్రంప్ వస్తే తనకు మద్దతు ఉంటుంది, ఇంకా రెచ్చిపోవచ్చు అనుకున్నాడు నెతన్యాహు. కానీ ట్రంప్ రుచి చూశాడు నెతన్యాహు. సడన్గా జెఫ్రీ సాక్స్ అనే అమెరికన్ ప్రొఫెసర్ నెతన్యాహునే కారణము వెస్ట్ ఏషియాలో యుద్ధాలకు అంటూ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను ట్రంప్ పోస్ట్ చేశాడు. అప్పుడే అందరికి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి నెతన్యాహును తిడుతూ ఉన్న వీడియో ఎట్లా పోస్ట్ చేశాడని. ఒక విశ్లేషణకు కూడా ఏమొచ్చింది అంటే బహుశా ఆ హెడ్లైన్లో నెతన్యాహును తిట్టాడన్నది లేదు, బరాక్ ఒబామాను టార్గెట్ చేస్తూ ఉంది కనుక ట్రంప్ మొత్తం వీడియో చూడకుండా పోస్ట్ చేశాడేమో అని ఒక అనుమానం కూడా కలిగింది. బట్ స్టిల్ నేను దీనిపైన కూడా మీకు గతంలో వివరించాను. ట్రంప్ అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కడి దాకా వెళ్ళిందంటే నెతన్యాహుకు పూర్తి మద్దతు వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు సడన్గా ఈ ఒప్పందం నువ్వు సంతకం పెట్టాల్సిందే అన్నాడు. 15 monthsగా బైడెన్ చెప్తుంటే వినలే నెతన్యాహు. కారణం ఏంటంటే బైడెన్ చెప్పాడు, కోరాడు తప్ప ఆదేశించలే. ఇక్కడ ట్రంప్ ఏమో ఆదేశించాడు, నువ్వు సస్తవా సంతకం పెడతావా అని. నెతన్యాహుకి ఇంకో మార్గం లేదు, ఎందుకంటే ఎటువైపు పోతాడో ట్రంప్, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు కనుక. ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఎజెండా వేరుంది.
ట్రంప్ ఎజెండా గ్రెనడాను కొనేయాలి, పనామా కెనాల్ని లాక్కోవాలి, గ్లోబల్ ట్రేడ్ అన్ని దేశాలపైన టారిఫ్ విధించాలి, మెక్సికో కెనడా నుంచి వచ్చి ఇమ్మిగ్రేషన్ ఆపాలి. ఇలా ట్రంప్కి చాలా ఎజెండా ఉంది. ఇప్పుడు ఆ ఎజెండా ముందుండగా ఈ గాజా వారు, యుక్రెయిన్ వార్తో తల నొప్పి పెట్టుకోవడం ఎందుకు అనేది ట్రంప్ ఆలోచన. అందుకే తనకు క్రెడిట్ రావాలి, తనకు హెడేక్ పోవాలి అని ఈ వార్ ఎండ్ చేయమని. ఎందుకంటే తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అప్పర్ హ్యాండ్ కూడా ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఇజ్రాయెల్కు అన్ని రకాలుగా అనుకూలం. ఆల్రెడీ హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరింది, హిజ్బుల్లా వీక్ అయింది, హమస్ వీక్ అయింది, ఇరాన్ వీక్ అయింది, సిరియాలో ప్రభుత్వం కూలిపోయింది. ఇంతకన్నా అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. అయినా నెతన్యాహు యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆయన యుద్ధం ఆగిపోతే ఆయన ప్రభుత్వం పతనం అవుతుందని భయం. ఇక్కడ యుద్ధం పేరు చెప్పుకొని ఇజ్రాయెల్లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న నెతన్యాహు అధికారంలో కొనసాగలిగాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఫార్ రైట్ పార్టీసు ఈ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా లేరు. కానీ అపోజిషన్తో సహా ఇజ్రాయెల్లోని మోడరేట్ పార్టీలు చెప్పేది ఇంత అప్పర్ హ్యాండ్ వచ్చాక ఇంకా యుద్ధం దేని కొరకు చేయాలి అని. కానీ దానికి అందువల్ల ఇజ్రాయెల్కి ఏమీ నష్టం లేదు. ఇజ్రాయెల్కి నష్టం వచ్చే డీల్ కాదు ఇది. నెతన్యాహుకి ఏమైనా పొలిటికల్గా నష్టం ఉంటే ఉండవచ్చు. అందువల్ల ట్రంప్ ఈ డీల్ కుదిర్చేయాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఒప్పందం ఏంటంటే ఇది ఫస్ట్ సీజ్ ఫైర్ డీల్, పర్మనెంట్ ఒప్పందం, శాంతి ఒప్పందం కాదు. ఈ ఒప్పందం ప్రకారం ఇమీడియట్గా హమస్ ఇజ్రాయెల్కి చెందిన 3 ఖైదీలను వదిలేస్తుంది. దాంతో గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు పక్క జరుగుతాయి, వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 1 వీక్ మరో 4 బందీల్ని హమస్ వదిలేస్తుంది. దీంతో ఇలా ఇజ్రాయెల్ హమస్ల మధ్య స్టాగర్ డీల్, అంటే వీరు బందీలు వదిలేస్తూ ఉంటారు. గాజా సిటీ నుంచి, గాజా నగర పట్టణాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతూ ఉంటుంది. నిరాశ్రయులైన పాలస్తీనీలు తమ ఊర్లకు, తమ ఇళ్ళకు రావడానికి అనుమతిస్తూ ఉంటారు. చివరకు ఇజ్రాయెల్కు జైల్లో ఉన్న 1000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు. ఇలా 42 డేస్ దాకా ఈ ప్రక్రియ 6 వీక్స్లో జరుగుతుంది. ఆ తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ఏంటి అన్నప్పుడు ఈ గాజానులో ఎవరు పాలించాలి, యుద్ధానంతర పునర్నిర్మాణం, పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్కి ఎవరు ఖర్చు పెట్టాలి, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఇజ్రాయెల్కు గాజాకు మధ్య రిలేషన్స్ ఏముండాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ తర్వాత 6 వీక్స్ తర్వాత ఫైనల్గా పర్మనెంట్గా చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించే ముందు చెప్పింది గాజాలో హమస్ లేని గాజాను సృష్టిస్తామని. ఇంత వినాశకరమైన పరిస్థితులు వచ్చాక కూడా 40,000 మంది పైగా చనిపోయాక, గాజాలో ప్రజలంతా నిరాశ్రయులయ్యాక కూడా ఇప్పటికీ హమస్ పూర్తిగా అంతం కాలే. హమస్ కీ లీడర్షిప్ను మాత్రమే ఎలిమినేట్ చేయగలిగింది. అందువల్ల ఇజ్రాయెల్ మరి హమస్ లేని గాజా కావాలని పట్టుబడుతుంది. అది సాధ్యమవుతుందా? అమెరికా ట్రంప్ చరిత్ర చూస్తే 20 ఏళ్ళు తన అనుకూల ప్రభుత్వాన్ని ఆఫ్ఘనిస్తాన్లో నడిపిన అమెరికా ట్రంప్ నాయకత్వంలో తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు అప్పచెప్పి ట్రంప్ వెళ్ళిపోయాడు. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని కథలు చెప్పాడు. ఇప్పుడు కూడా హమస్కి అప్పచెప్పి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల ఈ ఒప్పందం ఇప్పుడైతే ఇట్ విల్ బి ఎ సీజ్ ఫైర్ డీల్, కాల్పుల విరమణ ఒప్పందం. ఆ 6 వీక్స్ తర్వాత పర్మనెంట్ శాంతి ఒప్పందం వైపుగా అడుగులు వేయాలన్నది లక్ష్యం. బట్ ట్రంప్ సీమ్స్ టు బి వెరీ అర్జెన్సీ. జనవరి 20లో తాను ప్రమాణ స్వీకారం చేయకముందు ఈ ఒప్పందం సంతకాలు కావాలని పట్టుబడుతున్నాడట. అయితే బైడెన్ కూడా తనకే క్రెడిట్ రావాలంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఖతార్ కూడా బైడెన్ అండ్ ట్రంప్ ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పారు. రియాలిటీ ఏంటంటే బైడెన్ హయాంలో 20 తారీఖు జనవరి 20 కన్నా ముందే ఒప్పందం కుదిరితే బైడెన్ హయాంలోనే కుదిరింది అని టెక్నికల్గా ఉంటే ఉండవచ్చేమో, కానీ క్లియర్గా ట్రంప్ సిగ్నేచర్ కనబడుతోంది. ట్రంప్ ఎన్వాయ్ వెళ్ళి స్టీవ్ విట్కాఫ్ ఆయన వెళ్ళి ఖతార్లో వెళ్ళి అక్కడ ఖతార్ నాయకులతో కలవడము, ఇజ్రాయిల్ నాయకులతో కలవడము, ఇదంతా క్లియర్గా
ట్రంప్ ఎఫెక్ట్ కనబడుతోంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా నెతన్యాహు అంగీకరించలేదు. 15 నెలలుగా బైడెన్ సీస్ఫైర్ అన్నా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ట్రంప్ ఆపేయమంటే ఇజ్రాయెల్ ఇంకో మార్గం లేక ఆపేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ ఈ యుద్ధాలు కొనసాగించలేదు. అమెరికా దగ్గర కీస్ ఉన్నాయి, కావాలంటే అమెరికా ఎప్పుడైనా లాక్ వేయచ్చు. బైడెన్ లాక్ వేయమని నెతన్యాహుకు చెప్పాడు, కానీ తాను లాక్ వేయలే. ట్రంప్ ఏమో నువ్వు వేస్తావా నన్ను వేయమంటావా అన్నాడు. అందువల్ల మళ్ళీ ట్రంప్ చేసేందుకు నేనే వేసుకొని బయటకు వెళ్ళిపోతా అన్నట్లు ఇప్పుడు నెతన్యాహు చివరికి ఈ డీల్కు అగ్రీ అయ్యేలా కనబడుతుంది.